తప్పు. బాయ్ బాయ్ చెప్పు. హలో బేసిబీస్. సో నేనైతే నా ప్రీవియస్ వీడియోలో మీతో చెప్పాను కదా, ఇట్స్ టైమ్ టు గివ్ సెండ్ ఆఫ్ టు రాధా అని చెప్పి. సో రాధా అయితే ఫైనల్లీ ఫ్లై అవటానికి టైం దగ్గరకు వచ్చేసింది. అండ్ ఈ వీడియోలో అయితే నేను మా ఎయిర్పోర్ట్ సీన్స్ అండ్ తన కోసం ప్యాక్ చేసిన లగేజ్ అండ్ మా ఎమోషనల్ మూమెంట్స్ అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఆల్రెడీ హైలైట్స్లో అయితే చూసేసారు కదా. సో లాస్ట్ టైం రాధా వెళ్ళేటప్పుడు నేనైతే వెయిట్ కన్సర్న్ బేసిస్ మిక్సీ అయితే పంపించలేదు. సో అక్కడికి సెట్ అయ్యే మిక్సర్ ఒకటి ఆర్డర్ పెట్టాను, ప్రీతి బ్లూ లీఫ్ 110 వోల్ట్స్. యూజువల్లీ యూఎస్ అండ్ కెనడాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ మిక్సర్స్ అయితే అక్కడ సెట్ అవ్వవంట. సో తన కోసం అని చెప్పి 110 వోల్ట్స్ మిక్సర్ ఆర్డర్ పెట్టాను. ఈసారి వచ్చేటప్పుడు రాధానైతే నేను ఎక్కువ లగేజ్ తీసుకురావద్దని చెప్పాను, ఎక్కువ బట్టలు తీసుకురావద్దని చెప్పాను. సో దట్ ఇటు నుంచి వెళ్ళేటప్పుడు అయితే తనకి లగేజ్ తీసుకువెళ్ళటానికి బాగుంటుంది అని చెప్పేసి. సో ఎవరైనా అలా సింగిల్గా వచ్చేటప్పుడు ఎక్కువగా లగేజ్ ఇటు నుంచి తీసుకువెళ్ళాలి అనుకుంటే మాత్రం బట్టలు తక్కువ తెచ్చుకుంటే ఇలా కావాల్సినవన్నీ కూడా ప్యాక్ చేసుకొని వెళ్ళొచ్చు. అండ్ తన కోసం చేసిన స్నాక్స్, కొన్ని వెజల్స్ కావాలని చెప్పాడు అక్కడ కుకింగ్కి అలా యూజ్ అవ్వటానికి. ఫస్ట్ టైం అయితే ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాను. బట్ ఏంటంటే కొన్ని థింగ్స్ అక్కడికి వెళ్ళి యూసేజ్ని బట్టి తెలుస్తుంది కదా ఇవి ఉండాలి అని చెప్పి. సో అలా అయితే లగేజ్ ప్యాకింగ్ అయిపోయింది. అండ్ ఈవినింగ్ వచ్చేటప్పటికి సహస్ర ఇంకా ఏడుపు స్టార్ట్ చేసింది వాళ్ళ డాడీని వెళ్ళొద్దని. అలా అనకూడదు, తప్పు. అలా అనకూడదు చెప్పానా. ఇంకో మళ్ళీ డాడీ వచ్చి మనల్ని తీసుకెళ్తారు. మళ్ళీ డాడీ వస్తారు మా వచ్చి తీసుకెళ్తారు. సో అగైన్ ఇట్స్ టఫ్ టైం అన్నమాట మా అందరికీ కూడా, ఇంక్లూడింగ్ కిడ్స్ కూడా బాగా మిస్ అవుతారు. ఇంకా రాదని వాళ్ళ డాడీని వెళ్ళొద్దు అని ఇద్దరు ఏడుస్తున్నారు నైట్ టైము. ఇంకా అందరూ పడుకునే టైంలో ఉంది. తన ఫ్లైట్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 3:30, 4 o'clockకి. బట్ ఏంటంటే 1 hour ముందు అక్కడికి బోర్డింగ్ అయిపోయి ఉండాలి, చెక్ ఇన్ అవ్వాలి. కాబట్టి మేమైతే నైట్ 11:30కే స్టార్ట్ అయిపోతున్నాము. సో దట్ లాస్ట్ మినిట్ రష్ ఏమీ ఉండొద్దు అని, ఎయిర్పోర్ట్ ట్రావెల్ టైం కానీ అక్కడ చెక్ ఇన్ టైం కానీ అన్నీ ఉండొద్దు, ఆ టెన్షన్ ఉండొద్దు అని చెప్పి. సో ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు రాధాకి అత్తయ్య కానీ నేను కానీ ఎదురొస్తాము. ఇంకా అలా అలవాటు మాకు. సో దట్ అంత మంచిగా జరుగుతుంది అనేసి. ఇంకా డ్రాపింగ్ కోసం అయితే కృష్ణ, లక్ష్మి వాళ్ళు వచ్చారు. యూజువల్లీ రాధాని పికప్ చేసుకోవటానికి అయితే రఘు, చిరు అలా వేరే ఫ్రెండ్స్ వచ్చారు. సో డ్రాపింగ్ టైంలో కృష్ణ, లక్ష్మి వాళ్ళు డ్రాప్ చేస్తామని చెప్పారు. ఇంకా మేమైతే ఆ టైంకి కిందకి లగేజ్ తీసుకొని వెళ్ళిపోయాము. ఇంకా అక్కడి నుంచి అయితే ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోయాము. అండ్ అగైన్ నాకు ఇది టఫ్ టైం అని చెప్తాను. సో రాధా వెళ్ళి 6 months అయిన తర్వాత నేను ఒక రొటీన్ కొంచెం కష్టంతో సెట్ చేసుకున్నాను. అంతా ఆ రొటీన్ వైజ్ ఇంకా నెమ్మదిగా అలవాటు పడ్డాను అన్న టైంకి రాధా మళ్ళీ 6 monthsలో వస్తానని చెప్పేటప్పటికి నేనైతే ఫస్ట్ చాలా ఎగ్జైట్ అయ్యి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ తర్వాత 3 weeks ఉన్నాడు, బాగా ఎంజాయ్ చేసాము. చూసారు కదా నా వ్లాగ్స్ అన్నీ కూడా. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం కలిసి వెళ్ళటం, అనుకున్నవన్నీ చేయటం, అట్లా అయితే మంచిగా ఎంజాయ్ చేసాము. సో వచ్చి మళ్ళీ వెళ్తుంటే ఇంకా బాధ ఎక్కువగా అనిపిస్తుంది అనమాట. రాకపోతే ఓకే, ఒక సెట్ ఆఫ్ రొటీన్కి అలవాటు పడిపోయాను కదా అన్నట్లు ఉండేది నాకు కానీ, కిడ్స్కి కానీ, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి కానీ, ఈవెన్ రాధాకి కానీ.
బట్ వచ్చి వెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే తనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వెళ్ళాలనిపించట్లేదు, మాకు కూడా తన్ని వదిలిపెట్టి ఉండాలని అస్సలు అనిపించట్లేదు. మోర్ ఓవర్ రాధాకి వెళ్ళే టైంలో హెల్త్ కూడా సరిగ్గా బాగాలేదన్నమాట, ఫీవర్ వచ్చింది, ఫుల్ ఫీవర్ ఉండింది. సో తను అట్లా హెల్త్ బాగాలేనప్పుడు అలా వెళ్తూ ఉంటే కూడా చాలా బాధ అనిపిస్తుంది మాకు. అంతేకాకుండా తను వచ్చిన 3 వీక్స్లో యాక్చువల్లీ జెట్ లాగ్ కూడా సెట్ అవ్వలేదు. ఇంకా ఇక్కడ వెదర్కి సెట్ కాకుండానే మళ్ళీ వెళ్ళిపోవాల్సి వస్తుంది. అండ్ కొన్ని మెడిసిన్స్ అయితే మర్చిపోయానని చెప్పి అపోలో ఫార్మసీకి వెళ్ళి మెడిసిన్స్ కూడా తీసుకున్నాను. ఇన్ జనరల్గా తనకి బాగుండి తను వెళ్ళే పని అయితే మాకు అంత ఇబ్బంది అనిపించేది కాదు. తనకి హెల్త్ బాగాలేదు, ప్లస్ ఒక్కడే ట్రావెల్ చేస్తున్నాడు కాబట్టి చాలా టెన్షన్ అనిపిస్తుంది. లైక్ అంటిల్ అండ్ అన్లెస్ తను సేఫ్గా ల్యాండ్ అయ్యేంత వరకు కూడా తను ఎలా ఉన్నాడు అనే టెన్షన్ అయితే ఉంటుంది కదా. ఇక్కడైతే నేను రాధాకి జాగ్రత్తలు చెప్తున్నాను, లైక్ కొంచెం హెల్త్ గురించి కాన్షియస్గా ఉండు అని. నేను అక్కడ ఉంటే అది వేరే ఉండేది, బట్ ఒక్కడే ఉంటున్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్తలు చెప్తున్నాను. మోర్ ఓవర్ రాధా అయితే తన గురించి పెద్దగా కేర్ తీసుకోడు, హెల్త్ విషయంలో అంత కేర్ తీసుకోడు, వర్కహాలిక్, వర్క్ ముందే కూర్చుంటాడు అనమాట. అదే నా టెన్షన్ కూడా. ఎవరి గురించి వాళ్ళు ఆలోచించామో ఒకరి కోసం అయితే ఒకరు ఆలోచిస్తాం కదా. సో తన గురించి తను ఆలోచించి హెల్త్ కేర్ తీసుకోవాలి ఈ టైంలో అని అయితే చెప్తున్నాను. ఎవరికైనా ఎమర్జెన్సీ ఉంటే ఇక్కడే అపోలో ఫార్మసీ ఉంది, మెడిసిన్స్ అయితే తీసుకోవచ్చు. ఎయిర్పోర్ట్లో ఏదైనా కానీ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, మర్చిపోయి ఇంకా అత్యవసరం తప్పదు అంటే తప్ప బయట తీసుకోవటమే నాకు తెలిసినంత వరకు బెటర్. కష్టపడి 450 రూపీస్ పెట్టి చూయింగం కొంటే తిడుతున్నాడు రాదా. సో యూజువల్లీ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినప్పుడు ఇయర్ పెయిన్ వస్తుంది బాగా కొంతమందికి అయితే. ఆ టైంలో మేము డాక్టర్ని కన్సల్ట్ చేస్తే చూయింగం నవ్వులుతూ ఉంటే ఇయర్ పెయిన్ అనేది రాదు అని చెప్పారు లాస్ట్ టైము. సో చూయింగ్ గమ్స్ అయితే తీసుకోవటం మర్చిపోయాను. మెడిసిన్స్తో పాటు చూయింగ్ గమ్ తీసుకున్నాను రాధా కోసం. 450 రూపీస్ ఆ చూయింగ్ గమ్ అంటే చాలా ఎక్కువ కాస్ట్ అనిపించింది, బట్ నేనైతే అంత ఆలోచించలేదు. తనకి ఇయర్ పెయిన్ రాకుండా ఉండటానికి హెల్ప్ఫుల్ అవుతుంది అని అయితే తీసుకున్నాను. సో ఎందుకు అంత పెట్టి తీసుకున్నావు అని తిట్టాడు. అండ్ ఎవరికైనా కానీ నేను చెప్పే ఈ టిప్ హెల్ప్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినప్పుడు సివియర్ ఇయర్ పెయిన్ రాకుండా ఉండాలి అంటే టేక్ ఆఫ్ అయిన టైంలో కంటిన్యూస్గా చూయింగ్ గమ్ అయితే చేస్తూ ఉండండి, సో దట్ మీకు పెయిన్ రాకుండా ఉంటుంది. ఇది డాక్టరే సజెస్ట్ చేశారు. సో ఫైనల్లీ తనకి కావాల్సిన మెడిసిన్స్ అవి తీసేసుకున్నాను. ఇంకా రాధా అయితే లోపలికి వెళ్ళిపోతున్నాడు. నిన్న కాక మొన్నే ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఎంతో ఎగ్జైట్మెంట్తో రాధాని పిక్ చేసుకున్న మూమెంటే నాకు ఇంకా గుర్తుంది. అప్పుడే 3 వీక్స్ అయిపోయినాయా అన్నంత ఫాస్ట్గా గడిచిపోయినాయి అనమాట. ఎయిర్పోర్ట్కి వెళ్ళిన రోజు కూడా నిన్ననే కదా రాధాని పిక్ చేసుకోవటానికి వచ్చాను అన్నంతగా అనిపించింది. అలా గడిచినాయి అనమాట 3 వీక్స్ కూడా. ఎవరైనా నా వ్లాగ్స్ చూసి ఉండకపోతే చూడండి, లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ విత్ హిమ్ అయితే నేను ప్రతిదీ కూడా క్యాప్చర్ చేసి వ్లాగ్ లాగా పోస్ట్ చేశాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గో అండ్ చెక్ ఇట్ అవుట్ ఇన్ మై ఛానల్. సో తనైతే లోపలికి వెళ్ళిపోతున్నాడు. ఇంకా టాటా బాయ్ బాయ్ చెప్పేస్తున్నాను. ఫ్లైట్ వచ్చేసి 4 o'clockకి. ఎంత అయినా కానీ ఎర్లీగా ఉండటమే బెటర్ ఎయిర్పోర్ట్లో, ఎందుకంటే చెక్ ఇన్ దగ్గర టైం పడుతుంది కాబట్టి. సెండ్ ఆఫ్ ఇచ్చేసాం అండ్ విత్ ఏ హెవీ హార్ట్ తనైతే పంపించేసాను. అండ్ నా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. అండ్ మై స్పెషల్ థ్యాంక్స్ టు లక్ష్మి అండ్ కృష్ణ బ్రో. మేమైతే క్యాబ్లో వెళ్ళిపోదాం అనుకున్నాము. అత్తయ్య వాళ్ళు వస్తా అన్నారు, బట్ వాళ్ళు వస్తే మళ్ళీ కిడ్స్కి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి వాళ్ళు ఉన్నారు. ఇంకా నేను ఒక్కదాన్నే వెళ్తే మళ్ళీ రిటర్న్లో ఒక్కదాన్నే రావటం అనేది అంత సేఫ్ కాదు కదా. సో కృష్ణ లక్ష్మి వాళ్ళు వచ్చి మేము డ్రాప్ చేస్తాము అని చెప్పారు. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఇన్ ఫ్రెండ్ ఇన్ డీడ్ అన్నట్లు మా ఇద్దరికి ఉన్న ఫ్రెండ్స్ అయితే ఆల్మోస్ట్ లైక్ ఏ ఫ్యామిలీ లానే ఉంటారు. వెళ్ళేటప్పుడు యమున, రఘు, చిరు, వేణు వాళ్ళు వచ్చారు. అండ్ డ్రాప్ చేయడానికి కృష్ణ లక్ష్మి వాళ్ళు వచ్చారు. అంతేకాకుండా ప్రియాంక కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నాతోనే ఉంటుంది ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ. I'm grateful to have all these people in my life. And yeah, that is for the day. Video మీకు నచ్చినట్లయితే give a big thumbs up and also stay tuned to my channel for more interesting videos.